అరకు నుంచి స్టార్ట్ అయిన తర్వాత చాపరాయి దగ్గర మీకు కొంచెం చాపరాయి దాటిన ఒక 2-3 కిలోమీటర్స్కి అరకు వ్యాలీ జంక్షన్కి బ్యాక్ని లెఫ్ట్ సైడ్ అయితే వే ఉంటుంది, ఒక బోర్డు అయితే కూడా ఉంటుంది. డుడుమ్ వాటర్ ఫాల్స్కి 45 కిలోమీటర్స్ అని ఒక గ్రీన్ కలర్ బోర్డు ఉండిద్ది. సో ఆ లోపల నుంచి మనం వెళ్తే ఒక 6 to 10 కిలోమీటర్స్ లోపే మనకి ఒరిస్సా బోర్డర్ అని చూపించింది. సరే జంక్షన్ స్టార్ట్ అయ్యే వ్యూ పాయింట్ అని. సో అక్కడ నుంచి మనం మళ్ళీ ప్లాన్ బట్టి మనం తెలుసుకున్నాను. సో ఫస్ట్ టైం అయితే నేను వెళ్తున్నాను వేకి. ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా అయితే ఒడిస్సా అయితే వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం వెళ్తున్నా. అది ఫ్రెండ్ కూడా చెప్పాడు డుడుమ్ వాటర్ ఫాల్స్ బాగుంటుంది అని చెప్పి. సో ఎగ్జామ్మెంట్ అయితే వెళ్తున్నా, మరి ఎలా ఉంటుందో ఏందో తెలియదు. సో చూడాలి. మీరు వెళ్ళుంటే ఓకే, వెళ్ళకపోతే ఒకసారి ట్రై చేయండి. మేబీ నేను చూసిన తర్వాత నచ్చితే ఓకే అంటే నేను మళ్ళీ చెప్తా. ఒకసారి ఏమైనా బాగున్నా వెళ్ళడం. ఇప్పుడు జంక్షన్ అయితే వస్తాము. వెల్కమ్ టు ఒడిస్సా. సో ఒడిస్సా బోర్డర్కి అయితే సెంటర్స్కి అయితే వచ్చేస్తాం మనం. సో ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 25 to 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వాటర్ ఫాల్స్కి. సో ఇప్పుడు ఒకరు చెప్పారు వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు ఇటు సైడ్ ఒక లెఫ్ట్ తీసుకుంటే ఒక 12 కిలోమీటర్స్లో అయితే ఒక డ్యామ్ అయితే ఉంటుందంట, బాగుందని చెప్పారు. చాలా పెద్ద డ్యామ్ అటేనని. సో దాన్ని అయితే చూడడానికి వెళ్తున్నా. అలాగే ఇంత దూరం వచ్చాక కాబట్టి అక్కడికి వెళ్తే పోయేదే ఉందని చెప్పి జస్ట్ 12 కిలోమీటర్స్ కదా అని చెప్పి యూటర్న్ తీసుకుని అయితే డ్యామ్ వైపు అయితే వెళ్తున్నాం. సో డ్యామ్ వైపు దగ్గరికి వెళ్ళి చూసి మళ్ళీ సేమ్ 12 కిలోమీటర్స్ అనేది బ్యాక్ అయితే వచ్చేయాలి. సో డ్యామ్ కూడా ఎట్లా ఉంటుందో నేను చూస్తాను, నాతో పాటు మీరు కూడా చూడండి. వాటర్ ఫాల్ అయితే వాటర్ అనేది అంటే ఏం లేదు, కానీ జస్ట్ డ్యామ్ అయితే ఉందంట. సో ఫొటోస్ తీసుకోవడం కాబట్టి బాగుంటుంది అన్నారు. సరే చూద్దామని చెప్పితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. 12 కిలోమీటర్స్ అన్నారు. అప్రాక్స్ 8 కిలోమీటర్స్ వస్తాము, ఇంకా 3 కిలోమీటర్స్ అయితే ఉండేది. సో వెయిట్ చేస్తున్నా ఎట్లా ఉంటుందో చూద్దామని. ఈ డ్యామ్స్ అన్నీ ఏదైనా సరే అప్పుల కాల్లో కట్టినాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది చూడడానికి. ఇప్పుడు మన వాళ్ళు కట్టినవి ఏమంత ఉండదు, కానీ అప్పుల్లో కట్టినాయి కూడా ఒక మోడల్, ఒక డిజైన్తో, ఒక స్ట్రాంగ్నెస్ అయితే ఉంటుంది మొత్తం స్టోన్స్తో కదా. సో దానికే డ్యామ్కి ఎక్కువ వ్యూస్ చూసుకోవచ్చు మనం. ఆర్చ్ ఉంది కదా. సో ఈ ఆర్చ్ లెఫ్ట్ నుంచి వెళ్తే మనకి డుడుమ్ వాటర్ ఫాల్స్కి అయితే వే ఉంటుంది. సో ఈ లెఫ్ట్లో కొంచెం ఒక 1-2 కిలోమీటర్స్కి వెళ్తే 2 హోటల్స్ ఉంటాయని చెప్పారు. ఇక్కడైతే స్నాక్స్ తీసుకుందాం వద్దా అని హోటల్స్ ఉన్నాయని చెప్పి అయితే మేము బయలుదేరుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్స్ లేకపోతే అంతే సంగతి. స్నాక్స్ కూడా తీసుకుని ఫాల్స్కి అయితే ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉంది. సో క్లైమేట్ చూసారు కదా ఎంత కూల్ అంటే ఎంత కూల్గా ఉందో. టోటల్ ఆఫ్ ఫాగ్ మొత్తం మంచుతో అయితే ఉంది కొండలు మొత్తం. చాలా కూల్ అంటే చాలా కూల్గా ఉంది. వర్షం పడట్లేదు కానీ చెప్పాను కదా జస్ట్ స్ప్రే. ఇప్పుడు మనం ముగ్గు మీద స్ప్రే అయితే ఎలా కొడతామో సో అట్లానే కొడుతుంది అది ముగ్గు మీద. సో కెమెరా మీద పడుతూనే ఉంటుంది, కెమెరా తుడుచుకోవడానికి సరిపోతుంది. చాలా కూల్ అంటే చాలా కూల్గా అయితే మళ్ళీ ఫుల్ ట్యాంక్ వచ్చింది. స్కూటీస్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది, మా వాళ్ళు స్కూటీస్ కదా. సో అది కెపాసిటీ తక్కువ కదా, 5 or 6 లీటర్స్ ఉంటుంది. సో ఇక్కడైతే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకుంటే వాటర్ ఫాల్స్ అనేది ఒక 1.5 కిలోమీటర్లో అయితే ఉంటుంది అన్నారు. అంటే స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాను. మా వాళ్ళు ఆంధ్ర కొట్టి పిలిచారు. సో మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఏదైనా సరే ఇలాంటి ప్లేసెస్లోనే కొంచెం అదే వెరైటీగా ఉండేది. అంటే హౌసెస్ అనేవి అదే విధంగా ఉంటాయి, అప్డేట్ అవ్వరు. సో మ్యాక్సిమం ఫీలు ఇలానే ఉండాలని పాయింట్తో ఉన్నారు ఇందో కానీ. అండ్ కొన్ని ప్లేసెస్ కూడా మీ రికార్డ్ చేయడం మర్చిపోయాను. మన హౌసెస్కి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటాం కదా ఇలా గోడల్లాగా లేదంటే కర్రలతోని. సో వీళ్ళు వచ్చేసారు అలా కాదు, డిఫరెంట్గా మన స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ నీట్గా పేర్చుకున్నారు ఇంటి చుట్టూ అంతా. ఆ ఓపిక మెచ్చుకోవాలి అసలు. గోడ కట్టేది అనేది వేరు, బట్ స్టోన్స్ అన్ని లైన్గా ఒకదాని మీద ఒకటి అవుతాయి ఉంది.
మంచి అయితే ఇరుగు మంచు చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అసలు ఏమైతే వ్యూ అయితే కనిపించట్లేదు. వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది, బట్ ఈ మంచు వల్ల అయితే వ్యూ అయితే కనిపించట్లేదు. సో వెయిట్ చేద్దాం, మంచు పోయేంత వరకు అయినా కనిపించిద్దేమోనని. లెట్స్ సీ. అప్పటిదాకా ఈ మంచులో ఉన్న విజువల్ అయితే ఎంజాయ్ చేయండి. స్నోతో ప్రజెంట్ అయితే ఏం కనిపించలేదు. మొత్తం స్మోక్ అండ్ స్పాగ్తో అయితే ఫుల్ క్లోజ్ అయిపోయింది. సో అందుకే నీకు వెళ్తాను డైర్ చేసి, ఎలా ఉంటుందో తెలీదు, ట్రై చేద్దాం, కనిపిస్తుందేమో అని. అచ్చా ఇటేనా దారి? బాగున్న వాళ్ళైతే ఫ్లోటింగ్ అయితే లేదు, బట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఫ్లోటింగ్ ఉంటే ఇంకా బాగుంది. సో మొత్తం ఐఎమ్ సో హ్యాపీ. ప్రెజెంట్ అయితే నాట్ బ్యాడ్ అని చెప్పచ్చు. చూస్తుండొచ్చు ఇక్కడ.
కూల్గా ఉంది అండ్ చాలా నీట్గా కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా మొత్తం కొండలు మొత్తం ఫాగ్ మంచుతో కొంచెం క్లోజ్ అయిపోయి ఉంది. సో ఆఫ్టర్నూన్ టైంలో ఇంత కూల్గా ఎంత క్లోజ్గా ఉందంటే ఇక్కడే ఉన్నాను. పవర్ ప్లాంట్ వచ్చేసరికి కూడా మరీ పెద్దది అని కాదు, అలానే చిన్నది అని కూడా కాదంట. ఓకే, నాట్ బ్యాడ్. కొంచెం ఒక 6 టర్బైన్స్ వరకు ఉంటాయంట. ఇక్కడ ఒకటి కనిపించారు, అడిగాము. సో అడిగితే ఏంటంటే పర్మిషన్ అయితే ఉండాలి, పోలీస్ స్టేషన్లో నుంచి పర్మిట్ తీసుకోవాలంట. సో పర్మిషన్ తీసుకుంటేనే అలౌ చేస్తారు, లేదంటే లేదు అని చెప్పారు. బట్ అయితే వెళ్తున్నాము, రిక్వెస్ట్ చేద్దాము చూపియండి అని చెప్పేసి. సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంది. మొత్తం ఘాటి డౌన్ అనమాట. జస్ట్ మనం అక్కడ నుంచి 14 కిలోమీటర్స్ చెప్పారు. అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ కొంచెం అప్ ఘాట్ టైప్ ఉంటుంది. సో 5 కిలోమీటర్స్ తర్వాత ఇంక మొత్తం డౌనే. సో ఇదైతే ఉంది కింద ఉంటుంది పవర్ స్టేషన్ అని వచ్చేసరికి, పవర్ ప్లాంట్ వచ్చేసరికి. అండ్ ఈ పవర్ ప్లాంట్లో కూడా మీకు ఒకటి కూడా చూపిస్తాను. అతను ఏమన్నారంటే ఆగి ఒక సేపు మాట్లాడాము. సో అందులో ఏం జరుగుతుంది ఏంది అనేసి. నార్మల్గా ఏంటంటే 6 టర్బైన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ మనం ఏదైతే ఇప్పుడు ఘాటి దిగుతున్నామో ఈ ఘాటి పై వరకు రోఫ్ అని ఉంటుంది అంట. ఇప్పుడు ఏదైతే మన రైల్వే ట్రాక్ ఉంటుంది చూసారా, సో అలా రైల్వే ట్రాక్ టైపే అప్పుడు డైరెక్ట్ పైకి ఉండిద్ది స్ట్రైట్గా. సో దాని మీదే వర్కర్స్ అండ్ కొన్ని థింగ్స్ పట్టుకెళ్ళడం, ఐటమ్స్ పట్టుకెళ్ళడం ఉన్నాయి ఆ రోఫ్ మీదనంట. బట్ ఆ రోఫ్ వచ్చేసరికి డైరెక్ట్ స్ట్రైట్ పై కొండ మీదకు ఉంది. నార్మల్ రోఫ్ వచ్చేసరికి మనకు తెలిసింది తాడు లైక్ థ్రెడింగ్ టైప్లో ఉండి ఒక రోలింగ్ అని అవుతూ ఉంటుంది. బట్ ఇది ఎలా కాదు, పట్టాల టైప్ ఉందన్నమాట. సో అంత ఎత్తు ట్రైన్ ఎలా ఎక్కిద్ది అనేది అర్థం కాలేదు నాకు. సో అక్కడికి వెళ్ళి చూడాలని ఎగ్జైట్మెంట్ అయితే ఉన్నాను. సో నాతో కూడా మీరు కూడా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ అలౌ చేస్తే, కెమెరా అలౌ చేస్తే నేనైతే వీడియో తీసి అయితే పెడతాను. అలౌ చేయలేదంటే ఇంకేం లేదు, ఆ బిల్డింగ్ చూసి బ్యాక్ వచ్చేయడమే. ఆ కింద మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూసారా, సో ఆ కిందనే ఉండిద్ది వాటర్ ప్లాంట్ వచ్చేసరికి. సో ఆల్మోస్ట్ ఇంకా 3 కిలోమీటర్స్ ఉందంటే డౌన్ ఉంది చూసారా, డౌన్లోనే ఉంది వాటర్ ప్లాంట్. సో వెయిట్ చేయండి నాతో పాటు మీరు కూడా చూడడానికి. హోప్ఫుల్ అలౌ చేయాలని అయితే అనుకుంటున్నాను. రిక్వెస్ట్ చేసినంత వరకు అయితే రిక్వెస్ట్ చేస్తాను. సో ఈరోజు సండే కదా, సో సండే అయితే ఈరోజు అయితే క్లోజ్ అంట. ఇది స్టాఫ్ కూడా ఎవరు లేరు, జస్ట్ నార్మల్గా ఉన్నారు. సెక్యూరిటీస్ ఎందుకు ఇద్దరు. మీకు ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను. కొంచెం చూడండి, కనిపిస్తున్నాయి కదా మీకు ఎలక్ట్రిక్ పోల్స్ అట్లా ఉంటాయి. బిల్డింగ్ అయితే చిన్నదే, పెద్దదని కాదు. పవర్ ప్లాంట్ చిన్నదని ఇంకా కొంచెం పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అంత ఏం లేదు, నార్మల్ ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్, అంతేం లేదు, చిన్నది. ఎక్విప్మెంట్ కూడా ఏమంత లేదు, నార్మల్ది, బేసిక్. అండ్ మా ఫ్రెండ్స్ అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు, పర్మిషన్ లేకుండా అయితే ఇవ్వని అంటున్నారు. బట్ లాస్ట్కి వాచ్మెన్ అయితే ఒక 300 రూపీస్ ఛార్జ్ చేశాడు అందరికీ. సో 300 ఇస్తే అలౌ చేస్తా అన్నారు. సో 300 అయితే ఇచ్చాను. సో మీకు చెప్పాను కదా ఇందాక రోఫ్ టైప్ అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే. సో రైల్వే ట్రాక్ టైప్ ఉంది చూసారా. కెమెరా అయితే అలౌ లేదు, నేను సీక్రెట్గా తీశాను. అండ్ టాప్ వరకు అట్లా పట్టాలు ఉన్నాయి చూసారా, అలా కొండ మీద వరకు పట్టాలు ఉంటాయి. ఆ పట్టాల మీద ఇట్లాంటి ట్రైన్ బోగి ఒకటి ఉంటుందంట. సో దాని మీద స్టాఫ్ అండ్ ఏమైనా థింగ్స్ పట్టుకెళ్ళాలన్నా దీని మీద తీసుకుని వెళ్తారంట పైకి. అప్పుడు కూడా వీడియో తీశాను, బట్ యాజ్ పర్ సెక్షన్ ప్రకారంగా ఇది అప్లోడ్ చేయకూడదు. సో అందుకని మీకు అప్లోడ్ చేయలేదు. ఇందులో జస్ట్ 6 టర్బైన్స్ ఉన్నాయి, అందులో ఒక 3 టర్బైన్సే వర్క్ అవుతున్నాయి, ఇంకో 3 అయితే వర్క్ అవ్వట్లేదంట, రిపేర్లు ఉన్నాయి. రీసెంట్లీ జగన్ గారు కూడా విజిట్ చేశారు. మన ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదంట. మెయింటైన్ చేయొచ్చు, దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ చేయట్లేదు. ఫ్రంట్ వ్యూ అయితే ఇది వాటర్ అంతాను. సో మీకు